ఈ ఇయర్ మొత్తంలో మీకు మిస్ అయినవి ఏంటి? చేద్దాం అనుకుని చేయలేదు ఏంటి? లేదా అర్రే చేద్దాం అని అనుకున్నాం కానీ కుదరింది ఏంటి? హాయ్ ప్రదీప్. హలో అండి. మా ఇంట్లో అందరం నీకు చాలా పెద్ద ఫ్యాన్స్ ప్రదీప్. థ్యాంక్ యూ. డైలీ 6:30 అవ్వగానే ఫస్ట్ మేము టీవీ పెట్టుకొని కూర్చుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని చాలా పెద్ద కోరిక ప్రదీప్. ఎందుకంటే మన ఇండియన్స్ కి H1B1 వీసాలు తీసేయాలి అని కోరిక అన్నమాట నాది. మీరు రోజు చూస్తున్నారు షో, నాకు అర్థమవుతుంది. ఇలా రోజు చూసిన వాళ్ళే ఆ గణిత శాస్త్రంలో ఒక మెడికల్ మిరాకిల్ లా తయారవుతారు. కాదు మీ తిక్కలో కొంచెం తిక్క నాకెక్కింది. ఏదో మేము అలా పంచుతూ ఉంటాం అంతే. మేము అలా. హాయ్ ప్రదీప్, నా పేరు లిఖిత. నాకు మీరు చందమామ కథలు చెప్తూ మీ చేతితో గోరుముద్దలు తినిపిస్తూ చందమామ కథలు చెప్పాలని నా కోరిక. నేనేమైనా పేదరాశి పెద్దమ్మలా కనిపిస్తున్నాను? కథల వరకు ఓకే అమ్మా. పెరుగన్ను నువ్వే తెచ్చుకోవాలి. తెచ్చుకుంటా, మీరు తినిపిస్తారా? ఈ సంవత్సరం మొత్తం నాకు నిన్ను చూస్తూ సిగ్గుపడాలనే కోరిక ఉండేది. నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు నేను సిగ్గుపడొచ్చా? సిగ్గు లేకుండా సిగ్గుపడచ్చమ్మా. సిగ్గుకి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. ఓకే, నీ పర్మిషన్ కావాలి ప్రదీప్. సిపోరక్ సిగ్గేస్. థ్యాంక్ యూ. నా పేరు శైలజ. నా తీరని కోరిక చరిత్రలో నేను ఒక పేజీ రాద్దాం అనుకుంటున్నా, కానీ అది కుదరట్లేదు. ఎలానో అర్థం కావట్లేదు. నేను కూడా బుక్ అడిగా, కోటీలు ఎక్కడ లేదంట. ఉంటే నేను కూడా ఒక పేజ్ అతికించుకునేవాడిని అందులో. ఈ సంవత్సరంలో తీరని కోరిక ఏంటంటే భయ్యా, మీ ఇంటికి వద్దామని కార్ బుక్ చేశాను భయ్యా. కార్ లెక్కాను ఒకసారి, కానీ చాలా దూరం ఉన్నప్పుడు టైర్ పంక్చర్ అయ్యి నేనే మా ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది ఈ షూటింగ్ వల్ల. ఇదిగో ఈసారి ఇక్కడే ఉంచుతున్నాడు నన్ను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హాయ్ భయ్యా, నా పేరు రేవంత్. నాకు యముడి దగ్గర ఉన్న యమపాశం కొట్టేయాలనే కోరిక భయ్యా. అది కొట్టేయాలంటే మరి వెళ్ళాలి అక్కడికి. ఎందుకంటే దానివల్ల చాలా మంది చనిపోతారు కదా. అదే కొట్టేసి ఎవరు చనిపోరు కదా భయ్యా. అది కొట్టేయాలన్నా మరి సర్లే, ఈసారి మాట్లాడదాం మనం. నా కోరిక ఏంటంటే ఎక్స్ప్రెస్ రాజే చెట్లో ఎప్పటికైనా సన్మానం చేయించుకోవాలని నా తీరని కోరిక. అయ్యో, దానికి మరీ అంత అడగాల? కాసేపట్లో మీరేం 2-3 తేడా ఆన్సర్లు ఇవ్వండి, గ్యారంటీ సన్మానం జరిగింది. నా తీరని కోరిక ఏంటంటే నేను 7th క్లాస్ లో ఒకరికి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఎవరు అబ్బాయి? మా మ్యాథ్స్ లెక్చరర్. ఓహో, ఆ సార్ కా. ఓకే, ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ నా తీరని కోరిక. అదే ఇప్పుడు సెక్షన్లు మార్చారులే. పోయిన సంవత్సరంలో మణికొండలో ఒక ఫ్లాట్ తీసుకొని ఉందాం అనుకున్నా, బట్ కుదరక రెంట్కి ఉన్నా. ఈ సంవత్సరం అయినా నీలాగా యాంకర్ అవి ఆ ఫ్లాట్ తీసుకోవాలనేది నా కోరిక. మణికొండలో ఉన్న వాళ్ళందరూ యాంకర్లు కాదమ్మా. బట్ మీలాగా అవ్వచ్చు కదా. అవుతారమ్మా, మీరు ఎప్పటికైనా అవుతారు. థ్యాంక్ యూ. నా పేరు హ్యారీ. నేను 2.0 మూవీలో హీరోయిన్ గా చేద్దాం అనుకున్నా, కానీ ఛాన్స్ మిస్ అయింది ఈ ఇయర్. నువ్వు లేవనే అందులో హీరోయిన్ ఎవరిని పెట్టలే. కనీసం 3.0 కైనా హీరోయిన్ గా ఉంది. కానీ హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ లావణ్య. పట్టపగలు చుక్కలు చూడాలని నా కోరిక. ఏం చదువుతున్నావు? 10th. ఎగ్జామ్స్ అవ్వలేగా? 10th ఎగ్జామ్స్ అయిపోలే కదా. నెక్స్ట్ ఇంటరే కదా. అప్పుడు నువ్వు వద్దన ప్రతిరోజు కనిపిస్తాయి నీకు. ఆ సబ్జెక్ట్లే వేరమ్మా అసలు. హాయ్ బ్రో, దిస్ ఇస్ పూజ. ఈ సంవత్సరం నా తీరని కోరిక ఏంటి అంటే నీతో కలిసి డిన్నర్ చేయడమే నా తీరని కోరిక. నేను ఈ మధ్య నైట్ టైం భోజనం మానేశానే. అయితే మధ్యాహ్నం భోజనం పథకం కింద మనం కూడా తిందాం తప్పకుండా. ఓకే, వెరీ గుడ్, సో స్వీట్, థ్యాంక్ యూ. హాయ్ భయ్యా, నా పేరు చిన్న. నా తీరని కోరిక ఏంటంటే ప్రభాస్తో ఒక సెల్ఫీ తీసుకోవాలని. ప్రభాస్ అన్నదో సెల్ఫీయా? మరి చెప్పవే అబ్బా. కలవాలని ఉండాలి కదా బా. ఇంకో 5-6 years లో ప్లాన్ చేద్దాం. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రేఖ. ఈ సంవత్సరంలో పిడుగుపడుతున్నప్పుడు నేను దాంతో సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నాను, కానీ అది కుదరలేదు. కొత్త సంవత్సరంలో తీర్చుకోవాలని నా కోరిక.
పిచ్ అంటారు సార్ కొన్ని ఊర్లో. ఐఎమ్ చంద్రిక. యాక్చువల్గా ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చైనా టూర్ ప్లాన్ చేశాను, అది కుదరలేదు. అది కుదిరితే ఇండియా సైడ్ మళ్ళీ ఒక సెల్ఫీ, చైనా సైడ్ మళ్ళీ ఒక సెల్ఫీ, మళ్ళీ రెండు వచ్చేటట్టు ఒక సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే దానికి 1 million లైక్స్ రావాలని నా ఫీలింగ్. ఫోన్ మాత్రం చైనా పీసే తీసుకెళ్ళాలి మీరు. ఓకే, ఎందుకంటే అది ఇటు సైడ్ పని చేస్తా అటు సైడ్ పని చేస్తా తెలియదు. అది చైనాలో పనిచేసే యాపిల్ పీస్ ఎంకిల్ ఫోన్ తీసుకుందాం. వెరీ గుడ్. లేదు 2 ఫోన్లు తీసుకుని గోడకు అటు ఇటు నుంచి ఇలా దిగితే 2 ఒకేసారి వస్తాయి. మీరు ఒకసారి చూపించండి అలా ఎలా తీసుకోవాలి వాల్ పైన నిల్చుని. అంటే ఆ గోడ ఎక్కలేను నేను కదా, హైట్ Okay, అది చూస్తా. నేను మీ అంత హైట్ ఉన్నప్పుడు గ్యారంటీ ఎక్కేవాడిని. నేను హైట్ ఉన్నాను కాబట్టి పడుతుందని నా కాన్ఫిడెన్స్. డెఫినెట్లీ మీరు మమ్మల్ని అందరినీ తలెత్తుకునేలా చేస్తున్నారు. గ్రేట్, థ్యాంక్ యూ. భయ నాది తీరాని కోరిక ఏంటంటే నేను ఎప్పుడు లేచినా మార్నింగ్ సన్ రావాలి, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు చీకటి కావాలి. నేను టెస్ట్ రాస్తే 100/100 రావాలి. అని రావాలి. నేను ఏడికి పోయినా ఫ్రీగా రావాలి నా డబ్బులు. నువ్వు 11 తర్వాత ఇంటికి వెళ్ళిపో తొందరగా. ఓకే. హాయ్ బ్రో, దిస్ ఇస్ జశ్వంత్. నా తీరని కోరిక ఏంటంటే చార్మినార్ సెంటర్ లో బనియన్లు సీడీలు అమ్ముతుంటే 1/2 గంటలో అయిపోవాలని నా తీరని కోరిక. అదేం కాంబినేషన్? బనీళ్ళు కాదు కానీ ఏదోట్లే. ఏ అందరికీ బాత్ హై, ఏ అందరికీ బాత్ హై. ఈ సంవత్సరంలో మునిగిపోయిన టైటానిక్ ని పైకి తీసుకోవాలని కోరుతున్నాను. సో అది ఎంత ట్రై చేసినా కాలేదు, నీతో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఏంటి ఆ బోట్ పైకి లాగడానికి? నిన్ను తీసుకొని వెళ్ళి. సినిమాలేమో ఆవిడ ఆడిని ముంచేసింది, మీరు నన్ను తీసుకెళ్ళి నన్ను ముంచేస్తారు. నాకు తెలుసమ్మా, నేను రాను. ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. పంటలు వేసుకుందాం, ముగ్గురే అంట. అబ్బా సూపర్ రా. ఆడదాం, నెక్స్ట్ గేమ్ ఆడదాం. వెరీ గుడ్. మీ ముగ్గురు ఇప్పుడు ఒంగోలా జంపాలా గేమ్ ఆడతారు అనమాట. ఓకే, సో బాల్ ఇలా చౌకి మెడకి మధ్యలో ఇలా పెట్టుకుని అలా హోల్డ్ చేసుకుని ఇందులో దూరుతారు ఫస్ట్ ఒంగుని. దాని తర్వాత అలాగే ఉండిపోతే మీ వెనకాల వచ్చిన వాళ్ళు మీ మించి దూకుతారు జంపాలా. మళ్ళీ వాళ్ళు ఇందులో దూరుతారు, దాని తర్వాత ఇంకోళ్ళు వాళ్ళ మించి దూకుతారు, అందులోంచి వెళ్తారు. అలా వెళ్ళి ముగ్గురు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ బొచ్చులో మీరు పట్టుకెళ్ళిన బాల్ వేయాలి. ఒకవేళ మీ బాల్ పడిపోయినా మిగతా ఇద్దరి దగ్గర ఉంటుంది కాబట్టి మొత్తం గేమ్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉండాలి. 3, 2, 1 గో.
అంటే నెంబర్లు అయిపోతాను కంగారులో వెళ్ళిపోయాడు ఆయన, దూరిపోయాడు. చాలా బాగా ఆడారు, నా పేరెంటానికి వెళ్తున్నట్టు వెళ్ళారు ముగ్గురు. వెల్ డన్, సూపర్. గర్ల్స్ ఎవరు ఆడుతున్నారు? రూల్స్ అన్ని తెలుసుగా. 3, 2, 1 గో. కూర్చో అమ్మా, హలో కూర్చో, ఇలా ఇలా కూర్చో. లెక్క సంపుతుంది రోనారి పుట్టినాది గుండె మీద ప్యారీ. అందగత్తె ఎవరంటే వయ్యారి పిల్ల, నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్లా. నువ్వు అవి ఒళ్ళు నిలుచుకుంటే వయ్యారి పిల్ల, నాకు బొక్కలిరిగినట్టుండే రెండు పక్కల. నువ్వు లిప్పునట్ల తిరుగుతుంటే వయ్యారి పిల్ల, నిప్పు ఎట్ల బుట్టే తెలిసినది నాకియాలా. నీతో గడ్డ మొత్త నేను వయ్యారి పిల్ల, నన్ను పండబెట్టి దొక్కిపోవే చౌరస్తాలా. సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని సగట సుక్క సెంటు నాకు దారి. 10, 9, 8. సూపర్. ఓకే, ఏం సాధించాలనుకుంటున్నారు కొత్త సంవత్సరంలో? ఎక్స్ప్రెస్ రాజా మీరు ఇంత యాక్టివ్ గా రన్ చేస్తున్నారు కదా, దీనికి తోడు కలర్ఫుల్ గా ఎక్స్ప్రెస్ రాణిని తీసుకొద్దాం అనుకుంటున్నా. అంటే నా కుర్చీకి ఎసరు పెట్టారా మీరు? ఇంకోళ్ళు కావాలంట. ఈ సంవత్సరం నుండి అంటే మన ఇండియాలో జనాభా లెక్క ఎక్కువైపోయింది కదా, సో నేను ఇండియా బార్డర్ దగ్గరికి వెళ్ళి బార్డర్ని కొంచెం జరిపి స్థలాన్ని స్థాపించాలనుకుంటున్నా. ఏంటి ఇన్సేపు చెప్పింది? నా పేరు భానుప్రకాష్. నాకు కవిత గుర్తొచ్చిందన్న, మీ వంగరం మెరుస్తుందిగా చూసి. చేతికుంటుంది వంగరం, భయ్యా చేతికుంటుంది వంగరం, తిరుగుతుంది కాదు నాన్న, ఉంగరం, తిరుగుతుంది బొంగరం, గుడి మీద ఉంటుంది గోపురం. ఈ రోజే మొదలైంది కొత్త సంవత్సరం. నేను ఈ విద్యాదాని వృత్తిలో ఈ స్టూడెంట్. బంక్ కొట్టిన ప్రతిసారి ఖర్చులకు డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వంతో మాట్లాడాలనుకుంటున్నాను. సరే మా తెలుగులో చెప్పేసారి. దిస్ ఇస్ అక్షిత. అక్షిత, నైస్ హెయిర్ స్టైల్. నేను ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం చేయాలనుకునేది ఇది నా దేశం, ఇది నా ఇల్లు అని అనుకొని కష్టాల్లో ఉన్న వారికి ఎవరితో వచ్చినంత సాయం వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాను. సూపర్ మా. దిస్ ఇస్ ప్రియాంక. హాయ్ ప్రియాంక. 2018లో మీ షోకి వచ్చాను. 18లో వచ్చినప్పుడు మీతో డాన్స్ చేయాలనుకున్నాను, చేశాను. ఎడిటింగ్లో తీసేశారు. ఈసారి షోకి వచ్చి ఎడిటర్తో డాన్స్ చేద్దాం. తీసింది ఆయనే కాబట్టి ఆయనతో చేస్తే గ్యారెంటీ వచ్చింది. మిమ్మల్ని తీసేసి మీ సీట్లో నేను కూర్చొని యాంకరింగ్ చేయాలనుకుంటున్నాను. ఎడిటర్ చేసిన శంకుస్థాపానికి దీనికి గృహప్రవేశం చేస్తున్నాం అమ్మా. మా తల్లే, వెరీ గుడ్. డెఫినెట్లీ దిస్ చైర్ ఎనీ టైం మీరు కూడా ఇది మీలో ఎవరైనా కూర్చోవచ్చు. ఎర్రగడ్డలో 150కే దొరుకుతుంది. ఎవరైనా తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సునంద. ఏం చేస్తుంటారు మేడం మీరు? టీచర్. ప్లీజ్ సిట్ డౌన్. మేడం మే ఐ సిట్ డౌన్? వావ్, ఓకే. ఏ సబ్జెక్ట్ మేడం? సైన్స్. ఇట్ ఈస్ గిరిగిల్ల ఫర్ మీ గాన్. ఓకే, ఇయర్ నేను కొత్తగా ఏదైనా మార్చి ఏదైనా చేద్దాం అనుకున్నాను.
అందుకోసం చాలా థింక్ చేశాను. థింక్ చేసి మీకు మంచి ఐడియా. మీరు కొత్తగా ఏమైనా చేయాలంటే ఆన్సర్ రాయినోడు కూడా మార్కులేండి చాలా. ఓకే ఓకే చెప్పండి మేడం. ఓకే ఆ విషయం కోసం చాలా థింక్ చేశాను. ఏంటి కొత్తగా చేద్దామని లాస్ట్కి ఆలోచించి మా ఇంట్లో ఉన్న క్యాలెండర్ తిరిగేసేసిన 2019 జనవరి 1 వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ నేను నమ్మలేకపోతున్నాను. ఈ సంవత్సరం నేను పాట పాడుతూ పరిగెడుతూ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకుందాం అనుకుంటున్నాను. అది బెస్ట్ నాన్న, ఎందుకంటే ఎవ్వరికి వినపడదు. ఎక్కువ పరిగెడితే గిన్నిస్ బుక్ దాకా వెళ్తాం. ఎవరైనా రాళ్ళు వేసినా సరే కొంచెం తప్పించుకోవడానికి తెలియదు కూడా. భయ్యా నేను కొత్త సంవత్సరంలో ఒకటి చాలా ఆలోచించాను. ఏంటంటే నేను జిమ్నాస్టిక్ చేస్తూ ఎక్స్ప్రెస్ రాజా షోలో గేమ్ ఆడాలనుకున్నా భయ్యా. అవన్నీ టీవీలో చూసినప్పుడు బానే ఉంటాయి. ఇప్పుడు గేమ్ మొదలెట్టాక చూద్దు కానీ నీకు రకరకాలుగా ఉంటుంది. మీరు పక్కనుంటే అవేం కనబడవు. డెఫినెట్లీ ఆడతా. మరి ఆడతా భయ్యా. పక్కా. ఓకే సార్, 1 టోకెన్ కన్ఫర్మ్. దిస్ ఈస్ రేవతి. నేను ఏమైనా మార్చాలనుకుంటుంటే యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను బాగా తిడుతున్నారు. ఎందుకు అంటే నేను ఎప్పుడు చూసినా ఫోన్ లో మిస్ కాల్స్ ఇస్తున్నాను, అవును కాల్స్ చేయట్లేదు. సో ఈ సంవత్సరం కొత్తగా అందరికి కాల్స్ చేద్దాం అనుకుంటున్నాను, మిస్ కాల్ ఇవ్వడం అనేసి. మీరు మార్చాలంటే ముందు ఆ ఫ్రెండ్స్ మార్చండి. నేను కూడా చిన్నప్పుడు అంబులెన్స్ విజిట్ కాల్ ఇచ్చా. మైసెల్ఫ్ అక్షయ్. ఐఫిల్ టవర్ అంతా ఎత్తైన ఇల్లు కడదాం అనుకున్నా, కానీ కుదరలే. ఈ సంవత్సరం కడతా. ఈ సంవత్సరం కట్టి నీ పేరు పెడతా. ఎందుకంటే పైన పెట్టు పేరు. లాస్ట్ ఇయర్ హోలే లెక్క హల్వా తింటూ బతుకున్నా భయ. ఈసారి పులిహార కలపాల్సిందే. పల్లీలు మర్చిపోమాక. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. ఈ రోజు నుంచి సెల్ ఫోన్ యూజ్ చేయడం తక్కువ చేసి పక్షులని, వాతావరణాన్ని, ముఖ్యంగా నన్ను నేను కాపాడుకోవాలనుకుంటున్నాను. రోబోట్ 3Dలో చూసావు కదా నువ్వు. ఆ కళ్ళజోడు అక్కడ ఇవ్వకుండా ఇంటికి తెచ్చేసావు కదా నువ్వు. దిస్ ఇస్ రాజీ. నేను ఈ సంవత్సరం యూట్యూబ్లో వీడియోకి మనీ ఎక్కువ వస్తున్నాయని దానివల్ల పనికిరాని పోస్టులు చేస్తున్నారు, ఎక్కువైపోతున్నాయి. అమ్మో, మరి వాళ్ళు బతకద్దమ్మా. లాస్ట్ ఇయర్ అమ్మాయి ప్రపోజ్ చేసా బ్రో. ఓకే. రిజెక్ట్ చేసింది బ్రో. లక్కీ ఫెలో. నెక్స్ట్ ఇయర్ ఆ అమ్మాయి కన్నా అందమైన అమ్మాయి ప్రపోజ్ చేసి అమ్మాయి ముందే తిరగాలి బ్రో. నెక్స్ట్ ఇయర్ ఇది కూడా వద్దనుకుంటావు బ్రో. నా పేరు హేమంత్ బ్రో. ఈ ఇయర్ నేను 1000 crores పెంచుదాం అనుకున్నాను. ఎందుకంటే మా డాడీ చెప్పాడు అన్నమాట, హైదరాబాద్ అంతా కోడి కూత కుయ్యాలా అని పేరు. సో అందుకే నువ్వు 1000 కోళ్ళు పెంచాలా. పొద్దున్న లేవగానే వాటిని ప్రాక్టీస్ చేయించు నీ పేరు. హేమంత్. అవి పొద్దున్న 6ంటికి ఒక్కొక్క బదులు నీ పేరు చెప్తాయి. Buy 1 get 1 ఆఫర్ వస్తే ఎలాంటి వాటిలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఎక్స్ప్రెస్ రాజా షోలో కూర్చుంటే ప్రదీప్ నన్ను చూసి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా కూర్చోమని ఆఫర్ ఇస్తే బాగుంటుంది. వావ్, వండర్ఫుల్. కావాల్సి చెప్పండి, పర్మనెంట్ గా కుర్చీ వేసేద్దాం పక్కన. సరే, డైలీ వస్తా. డన్. రెండో రోజు పారిపోతారు. హాయ్ బ్రో, దిస్ ఇస్ రాహుల్. హాయ్ రాహుల్. చిట్టిది పెట్టుకున్నాడు. కోటిలో 50 రూపాయలకు 3 టీ-షర్ట్లు అమ్మితే దాని buy 1 get 1 ఆఫర్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కొనేదే 50 రూపాయలకు 3 టీ-షర్ట్లు, మళ్ళీ దాంట్లో 1+1 ఆఫర్. పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురుతో పాటు buy 1 get 1 ఆఫర్ ఉంటే చాలా బాగుంటుంది. ముందు అలాగే ఉంటుంది అన్న. సిలబ్ కాంప్లెక్స్ పోయినప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్ కూడా buy 1 get 1 ఫ్రీ అనే ఆఫర్ ఉంటే బాగుంటుంది. Buy 1 అంటే ఏం కొనుక్కుంటున్నావు అక్కడ? పోయి టికెట్ తీసుకుంటాం కదా ఓనికి, దాని గురించి ఫ్రెండ్ కూడా వచ్చేసి అయిపోతుంది. నీకు టైం ఇస్తే అక్కడ కూడా బేరం ఆడగలవు నువ్వు. ఒక లాటరీలో ఒక కార్ వస్తే ఆ కార్ తీసుకున్న తర్వాత ఇంకో కార్ వస్తే బాగుండు అనిపిస్తుంది అన్న. దాన్ని షోరూమ్ లో పనిచేయడం అంటారు.
మై సెల్ఫ్ చందన. షాప్ లో ఫ్రీగా పెట్టే ఏ వస్తువు పైననైనా బై 1 get 1 ఫ్రీ ఉంటే బాగుంటుంది. ఏమేమి ఉంటాయి షాప్ లో ఫ్రీగా పెట్టే వస్తువులు? బట్టలు, నెయిల్ పాలిష్. మరి ఆయన ఏం చేస్తాడు ఓనరు? తడిగుడ్డ ఇలా వేసుకుని ఉంటారా ఇలా? ఏటీఎంకి వెళ్ళి 10,000 తీస్తే ఇంకో 10,000 ఆఫర్లో వస్తే బాగుంటుంది. కానీ యూనిఫామ్ కూడా ఇచ్చి ఒక కర్ర కూడా ఇస్తారు నాన్న, అక్కడే ఉండాలి. మై సెల్ఫ్ దివ్య. పౌడర్ కొన్నప్పుడు మేకప్ కిట్ కూడా ఆఫర్ గా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు వేయాలా మీరు వేసుకుంటారా మేకప్? వేసుకుంటాం. వేసుకుంటారు. హై ప్రదీప్, దిస్ ఇస్ హర్ష. నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు నాకు రిటర్న్ టికెట్ లో ఆఫర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. పక్క సీట్లో ఎయిర్ హోస్టెస్ కూర్చొని అప్పుడప్పుడు ఫుడ్ తినిపిస్తుండాలా? కంఫర్టబుల్గా? కంఫర్టబుల్. ముక్కు పగిలిద్ది కూర్చో. సినీ ప్లానెట్ కి పోయినప్పుడు బై 1 get 1 ఆఫర్ టికెట్ పైన ఉంటే బాగుంటా అనిపిస్తానా. మరి పక్క టికెట్ ఎవరికి ఇస్తావు? ఫ్రెండ్, ప్రతి ఫ్రెండ్ అవసరం ఏరా. నాకు తెలిసి నువ్వు బ్లాక్ లో అమ్మేస్తావు, బయట తీసుకొచ్చి. అరే లేదు భయా, లేదు. అయితే వాడి దగ్గర 500 ఎక్స్ట్రా. సూపర్. బండి కొన్నప్పుడు పెట్రోల్ బంక్ ఫ్రీగా ఇస్తే ఆఫర్ లో బాగుంటా అనిపిస్తుంది. బండి నడుపుతున్నప్పుడు వెనక కూర్చోడానికి కూడా ఎవరైనా పంపిస్తాడు. దిస్ ఇస్ భవానీ ఠాకూర్. నేను రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కోక్ ఆర్డర్ చేస్తే దమ్ బిర్యానీ ఆఫర్ గా ఇస్తే బాగుంటుంది అని అంటే కోరుకుంటున్నాను. హోటల్కి వెళ్ళి కోక్ అని అడగానే బిర్యానీ ఇచ్చేస్తారు. వా, మంచి హోటల్. అడ్రస్ చెప్పు. నేను కడుపు నొప్పితో మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ కొంటే వాడు నాకు జిటాక్సిన్ టాబ్లెట్ ఫ్రీగా ఇచ్చినప్పుడు బాగుంటుంది. ఎందుకంటే నొప్పితో పాటు లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది కాబట్టి. నువ్వు ఏ ప్రాబ్లం మీద వెళ్ళావు మెడికల్ షాప్ కి? కడుపు నొప్పి. సో యూ వాంట్ ఫ్లడ్ గేట్స్ ఓపెన్. ఫ్లడ్ గేట్స్ క్లోజ్. దిస్ ఇస్ పుష్ప. హాయ్ పుష్ప. నేను ఫ్యాన్ కొన్నప్పుడు ఏసీ కూడా ఫ్రీగా ఆఫర్ లో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మా తల్లే. దాంతో పాటు ఫ్లాట్, బెడ్రూమ్ అన్ని కూడా ఫ్రీగా కావాలి. అబ్బా ఎంత ఆనందం. హాయ్ భయ్యా, దిస్ ఇస్ సాయి కిరణ్. ఒక అండర్వేర్ కొంటే 2 పాయింట్లు ఆఫర్ గా ఇస్తే బాగుంది అనిపిస్తుంది. 2 ప్యాంట్లా? నాకు 2 కాళ్ళు పట్టేది. ఐఎమ్ శివాని. హాయ్ శివాని. 10 రూపాయలు పెట్టి పుల్ ఐస్ క్రీమ్ కొన్నప్పుడు బై 1 get 1 ఆఫర్ ఉంటే మస్తు ఉంటది. ఏది పుల్ల? పుల్ ఐస్ క్రీమ్. అదే మా ఐస్కే పుల్ల ఫ్రీగా ఇస్తున్నాడు వాడు. హాయ్ నా, దిస్ ఇస్ సాయి కిరణ్. హాయ్ సాయి కిరణ్. మంచి పాట పాడవా? మనకు రాదన్నా. ఎందుకు రాదన్నా? ఏం పాట పాడాలన్నా? నీ ఇష్టం, నీకు నచ్చిన పాట, లేటెస్ట్ గా విన్నదో 2 lines అట్లా. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. అరే దానికి కూడా చాటల్ స్టెప్ ఎట్లా వేస్తావురా? అంత రొమాంటిక్ సాంగ్ రాది. ఏది బీట్ అన్న ఒకటే కాదు. అదే కంపల్సరీ. డబ్బా ఫోన్ కొంటే ఐఫోన్ బై 1 get 1 రావాలి. ఏం చదువుతున్నావు? నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇదే 1+1 ఆఫర్. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పోతే సెకండ్ ఇయర్ కూడా పోయినట్టు 1+1 ఆఫర్ నీకు. దిస్ ఇస్ కార్తిక్ బలరామ్. సిల్వర్ కొంటే గోల్డ్ ఫ్రీ అవ్వాలి. ఏమిట్రా వీళ్ళ ఆఫర్లు ఇలా ఉన్నాయి అన్ని? నరేంద్ర. ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు బై 1 get 1 ఆఫర్లు ఇంకో బిల్డింగ్ వచ్చినప్పుడు కాలనీ మొత్తం తీసేసుకోరా? ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. డాన్స్ చేస్తాడా? ఆగు, మీ దోస్తులు అడుగుతా. చేస్తాడా? టోల్ గేట్ ఓపెన్. షటల్ బ్యాండ్ ఆన్.
చాలా బాగా చేశారు నిజంగా తెలుసా. వీళ్ళందరికీ మీరు కొరియోగ్రఫీ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అన్నిటికంటే దీనికంటే ఈ పోస్టర్ ఏదైతే ఉందో దట్ స్టెప్ వెరీ మచ్. క్లాప్ ఫర్ హిమ్. అన్నా దిస్ ఇస్ శంకర్. దా కింద సా బ్రో యో. మనకి 2 కిడ్నీలు పాడయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆడొక కిడ్నీ వేసి ఇంకో కిడ్నీ బై 1 get 1 లో వేసినప్పుడు బాగుంది అనిపిస్తుంది అన్న. అదేమన్నా ఒక్కోటి ప్యాకెట్ అంటావరా. ఇప్పుడు శంకర్ గారు మన కోసం ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. పాట పాడతా అన్న, డాన్సులు రావు. ఏ సాంగ్ పాడతావు? జింగిడి జింగిడి పాడతా అన్న. ఓకే రైట్, ఇటు తిరుగు. రెడీ, మ్యూజిక్ ఇలా స్టార్ట్ అవుతుంది, అట్లా తిరిగి పాడాలి. ఓకే, లైట్స్ ఆన్ అవుతాయి ఇట్లా. ఓకే రెడీ. వాటర్ బాటిల్ జానడున్న మటరు బోలెడుంది, మటలు బుద్ధిగా రానోడి చేత పాటలు పాడిస్తుంది. దీనిని మించిన స్వర్గం ఉండదే, స్వర్గంలో కూడా ఉండదన్నదే. చీర కట్టిన చిలకలాగా చిల్లు బేరు పొంగి పొరలే, కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే. ప్రదీప్ మేము డాన్స్ చేస్తాము. ఎవరెవరు చేస్తారు? గర్ల్స్ అందరం మధ్యలో మొత్తం మీరు. అందరు మొత్తం అందరు లైన్ లో నుంచోండి. మీరు మధ్యలో ఉండాలి మరి. అది సరే మేము చేస్తాము, మీరు చూడండి. జాగ్రత్త. సెల్ ఫోన్ వల్ల లాభాలు నష్టాలు ఏంటి? హాయ్ అన్న, నా పేరు గణేష్. గణేష్ ఏ క్లాస్? 7th క్లాస్. 2 చేతులతో మైక్ పట్టుకోవాలి. సెల్ ఫోన్ వల్ల లాభాలు ఏంటంటే, ఆ చేయి కూడా మైక్ దగ్గర తీసుకురా. సెల్ ఫోన్ వల్ల లాభాలు ఏంటంటే ఎవరినైనా తిట్టాలనుకుంటే అరే ఆయన గిల్లుదా, అరే ఆ చేయి జేబులో పెట్టుకో, ఆ చేయి జేబులో పెట్టుకో. హాయ్ గణేష్. సెల్ ఫోన్ వల్ల లాభం ఏంటంటే ఎవరైనా తిట్టాలనుకుంటే డైరెక్ట్ గా ఫోన్ లోనే తిట్టేయచ్చు. ఎందుకంటే ఫోన్ ఏం చేయలేడు కదా. వాడి కోపం వచ్చి ఆడిపోనే పగల కొట్టుకుంటాడు తప్ప మళ్ళీ ఏం చేయలేడు. ఇప్పుడు ఇవి కూడా అలాగే ఉంటాయి, చక్కగా ఫేస్బుక్ ట్విట్టర్ అవి కూడా అలాగే ఉంటాయి. మన మొహం తెలియదు, మన ఎవడో తెలియదు, అడేమని చెప్పచ్చు. మామూలుగా ఏం చేస్తూ ఉంటావు? నేను చదువుకుంటా, స్కూల్ నుంచి వస్తా, ఆడుకుంటా. ఏం ఆడుతుంటావు? బంపు కొడతానన్న ఒక్కొక్కసారి. ఎందుకు బంకు కొడతానన్నా? బంకు కొడతావా? పంపెందుకు కొడతాడా అని కూడా నేను. పంపు కాదన్నా, బంకు బంకు. బంకు బంకువా? అంటే స్పోర్ట్స్ ఆడుతుంటావా? ఆడతానన్నా. ఎలాంటివి ఇష్టం? కబడ్డీ, క్రికెట్. మొత్తం 12 మంది ఉంటారు కబడ్డీలో. అవునన్నా. నువ్వు రోజు ఆడుతున్నావు అయితే తెలిసిపోయింది. 12 మంది ఉంటారా కబడ్డీలో? 7 మంది అన్నా. ఓ మీరు 12 మంది కూర్చొని చూస్తూ ఉంటారేమో కబడ్డీ. అది వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నా లవర్ తో ఫోన్ మాట్లాడుతుంటే గొడవ అయింది అనుకునే మోహన్ తెలిసిపోతుంది, బాధ చూస్తే అర్థమైంది.
ఇవాళ అయిందా? రీసెంట్ గా అయిందా? 2 days బ్యాక్ ఓకే, అదృష్టం. గొడవ అయింది. ఇంకా ఫోన్ కోపం వచ్చి పలగొట్టేసిన. ఓ, దాని లాభం ఏంటంటే ఫోన్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడచ్చు ఎప్పుడైనా, కానీ ఏమైనా సరే మన మీద నో ఎఫెక్ట్. ఇప్పుడు పగలడం వల్ల ఎంత సుఖంగా ఉన్నావు చూడు. లక్కీ ఫెలో. సెల్ ఫోన్ వల్ల లాభాలు ఏంటంటే ఇంట్లో వంట వండ అవసరం లేదు, యా, ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ అలానే ఒకసారి ఆర్డర్ చేశాను, కానీ అదే టైంకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నష్టం అయిపోయింది, ఫుడ్ రాలేదు. ఈసారి ఫోన్ వాడికి ఇచ్చేసే. అలా ఎన్నిసార్లు రాలేదో, ఎంత పక్క ఉండిపోయింది ఈవిడ. ఐఎమ్ సురేష్. హాయ్ సురేష్, దా. ఓకే, ఇప్పుడు సురేష్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. మ్యూజిక్. అరే, డీజే పేరు సాయి గణేష్ రా, గణేష్ ని పిలిచారని వచ్చావు కదా. అరే మ్యూజిక్. సూపర్, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. నిజంగా చాలా బాగా వచ్చింది. అంటే ఇది కంపోజ్ చేసుకుంటారు ఇలా, ఇన్ని స్టెప్స్ ఇలా ఉంటాయి, 5, 6, 7, 8 అలా డైరెక్ట్ అంతే ఓన్ గా. కొత్త క్రియేట్ అవుతాయి కదా ఇందులో. నేను చూసా చాలా సార్లు, మామూలుగా ఇక్కడే స్టార్ట్ ఇదే. అరే మొన్న ఒకటి చూసాను, రెట్టి ఉంది అది. చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. వెరీ గుడ్. అసలు ఈ పాటకి చాలా అద్భుతమైన కళ తీసుకొచ్చారు మీరు ఇద్దరు డాన్స్ చేయడం వల్ల. కబడ్డీ, క్రికెట్ జాగ్రత్త. థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ. మొబైల్లో 5,000 వేసినప్పుడు 10,000 వస్తే లాభం. ఫోన్లో 5,000 వేస్తే 10,000 వస్తాయా? ఇదో భలేగా ఉంది ఇదేదో. 5,000 మొబైల్ 5,000 ఫేక్ అయినప్పుడు నష్టం. అప్పుడప్పుడు మహానుభావులు మాట్లాడినప్పుడు అస్సలు అర్థం కాదు భయ్య. విషయం చెప్పడానికి గ్రీటింగ్స్ షాప్కి వెళ్ళే వాళ్ళం గ్రీటింగ్స్ కోసం. బట్ నా ఇప్పుడు ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని విషెస్ పంపించచ్చు. ఇదో కనీసం ఫోన్ చేసేనే విష్ చేసాడు, ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్ వాట్సాపే. నా పేరు జయరామ్. ఏం రాదా? జయరామ్. అంటే మొబైల్ ఫోన్ వల్ల లాభం ఏంటంటే మనల్ని ఎవరైనా సరే ఫుల్ గా క్లాస్ పీకుతున్నప్పుడు హలో అనుకుంటూ మాట్లాడుకుంటూ తప్పించుకోవచ్చు. సిగ్నల్ పోయిందని చెప్పొచ్చు. నా ఫోన్ వల్ల వచ్చే లాభం, నేను దిగే డ్రమ్ స్మాష్ వల్ల ఆస్ట్రా వల్ల వచ్చింది, ఆస్కర్ అవార్డు వచ్చింది. ఓ ఆయన వచ్చారా? ఓకే. వస్తామా? మీకు రావాలమ్మా, మీరు ఎప్పటికైనా రావాలి. థ్యాంక్ యూ. ఫోన్ వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే, ఫోన్ కొన్నాక నాకు ఒక పోరి పడింది అన్న. అయ్యో, దానివల్ల నష్టం ఏంటంటే నా జేబు వెళ్ళిపోయింది, నా ఫ్యూచర్ పోయింది. ఫోన్ ఎలా ఉంది? ఫోన్ బాగానే ఉంది కానీ బాగానే ఉంది కదా, అది ఇంపార్టెంట్ అన్న. ఫోన్ బాగానే ఉంది కదా, ఫోన్లో ఇంకోళ్ళు ట్రై చేసుకుందాం. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మాన్సా. ఫోన్ వల్ల నష్టాలు ఏంటంటే ఆకలి వేయదు, నిద్ర రాదు, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎకరాలు ఖాళీ అవుతుంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, మొహమే ఎండిపోద్ది. అంతే. వెరీ గుడ్, అంతే అంట. నా పేరు సాయితేజ. రాంగ్ నెంబర్ లో అమ్మాయి తగిలింది. నష్టం ఏంటంటే వాళ్ళ నాన్న నా నెంబర్ తీసుకొని నాకు సన్మానం చేసిండు. ఇంట్రెస్టింగ్. అప్పటి నుంచి తెలిసిన నెంబర్లో ఎత్తుతున్నట్టున్నావు నువ్వు. దిస్ ఇస్ రమా. ఫోన్ వల్ల లాభాలు ఏంటంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరి పనిలో వాళ్ళు ఉండొచ్చు. అవును, రోడ్డు దాటితో కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నా పేరు రత్నం, నాయలో రామారం. మీ పేరు? రత్నం, నాయలు రామారం.
నేను ఉండేది రామారంలో ఉంటా ఓ రెండు కలిపావా? ఓకే ఓకే, పేరు వరకు చాలు. హాయ్ రత్నం. అన్న, నాకు రాంగ్ నెంబర్లో అమ్మాయి నెంబర్ దొరికింది. అది ఫ్రెండ్షిప్గా మారింది, తర్వాత లవ్గా మారింది. అయ్యయ్యో. తర్వాత నా జాబ్ ఖాళీ అయింది, తర్వాత అమ్మాయి నెంబర్ పోయింది. యాస్టీస్ జరిగింది అయితే. మా బ్యాచ్ అందరికి అదే జరుగుతూ ఉంటుంది. అడిగానని చెప్పు చెల్లెమ్మని. ఇలాంటప్పుడు నా ఇష్టం అని అంటాం. ఎక్స్ప్రెస్ రాజా షోలో నన్ను డాన్స్ చేయొద్దని ఎవరు, నేను చేస్తా, నా ఇష్టం. నా ఇష్టం. అది చేసా దా. సూపర్ నానా, ఇప్పుడు అర్థమైంది నీ కాళ్ళ కంటే చేతులు ఎంత పడుకున్నావు. వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జ్యోతి. మీకోసం ఒక చిన్న కవిత ఆన్సర్ కి ముందు. గేట్లేసేంట్రా. ఆవు పక్కన ఉండేది దూడ, అంబా అంబా. మందు పక్కన ఉండేది సోడా. అబ్బా. మీరు ఓకే అంటే మీకు అవుతాను నేను తోడు నీడ. హౌ స్వీట్, థ్యాంక్ యూ. నేను రామ్ గోపాల్ వర్మ. నా ఇష్టం బుక్ చదువుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఏ బుక్ చదువుతున్నావని అడిగితే నా ఇష్టం అని చెప్తా. నీలాంటి వాళ్ళ కోసం ఆయన టైటిల్ పెట్టాడు. థ్యాంక్ యూ. నేను చూస్తే ఒక మాట చెప్పాలందన్న, ఆటోకుంటుంది సీటు, ప్రదీప్ అన్నకే నా ఓటు. ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే ఆఖరి నడుపుకోవాల్సినవేరా మనం. నాకు ఇష్టం లిమ్కా, ప్రదీప్ అన్నకు లేదు వంక. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అన్న నేను నీకోసం ఒక కవిత రాశాను. ఇందాక ఆటో అది కాదా? ఏ కాదన్న, పేపర్ వేసేవాడు పేపర్ బాయ్, క్లాస్ లో ఉంటాడు క్లవర్ బాయ్, లవ్ చేసేవాడు లవర్ బాయ్, ఫ్లవరా. ఎక్స్ప్రెస్ రాజులో ప్రదీప్ అన్న యంగ్ బాయ్. అన్న నేను చెప్పాల్సిన ఆన్సర్, బొక్కలో అండర్ వేర్ వేసుకున్నప్పుడు నా ఫ్రెండ్ గారు వచ్చేంద్ర ఈ అండర్ వేర్ వేసుకుంటే నా అండర్ వేర్ నా ఇష్టం అని చెప్తా. వాడికి ఎలా తెలుసు? నా పక్కనే పడుకుంటాడు అన్న. అయినా సరే వాడికి ఎలా తెలుసు? ఎందుకంటే వాడే అగ్గిపుల్లతో బొక్కలు పెడుతున్నానా. తింటావు తట్టెడు, ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. ఆహా, సోమవారం మంగళవారం సార్, బుధవారం గురువారం మిస్ అయింది. ఓ రోజు మిస్ అయితే వాడు గుర్తుపట్టాడు. సూపర్. మై నేమ్ ఇస్ మధు. నాకు ఇష్టమైనప్పుడు నా ఇష్టం అని చెప్పాను. వీడిని అర్జెంట్ గా 7 సీటర్ ఎక్కించి పంచగుట్ట పంపించండి. ఏ పాట అయినా నవరసాలో వాడతా, అది నా ఇష్టం. పాడు. పాట లిరిక్స్. చాటల్ బ్యాండ్ ని నవరసాల్లో పాడు. దిస్ ఇస్ రేవంత్. అందరూ అమ్మాయిలకి ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే నేను క్యాలీఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను. కరెక్టే, మన చెవులు ఏది పడితే అదే ఇవ్వాలి. థ్యాంక్ యూ. వాళ్ళ ఇంట్లో ఆ రోజు అదే కూర అనుకుంటా. మై నేమ్ ఇస్ విజయ్. మా ఫ్రెండ్స్ వచ్చి నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగితే, నీ పెళ్ళి ఎక్కడ అని అడిగితే శ్మశానంలో అని చెప్తాను. ఎందుకురా అంటే అది నా ఇష్టం అని చెప్తాను. అక్షింతల బదులు బూడిదేవి చల్లుకోవచ్చు. దిస్ ఇస్ అనిల్. హాయ్ అనిల్. నాకు పట్టరాని సంతోషం వచ్చినప్పుడు బురదలో పండి బొడితే ఎవరన్నా వచ్చి ఏం చేస్తున్నావు అంటే నా ఇష్టం అని చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు రెగ్యులర్ గా సంతోషం రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. నా పేరు సాయితేజ. ముందు ఒకటి చెప్తానన్నా. చెప్పు. కింద మీద ఊపు, ప్రదీప్ అన్న తోపు. దీని వెంటనే లేపు. పాలకూర పప్పు, ప్రదీప్ అన్న నిప్పు. ఇది ముందు లేపు. మా ఫ్రెండ్ నన్ను ప్రదీప్ అన్నతో సెల్ఫీ తీసుకోకురా అంటే నా ఇష్టం, నేను తీసుకుంటా అని చెప్తాను. వద్దురాడు హర్ట్ అవుతాడేమరా. ఏం కాదన్నా,
ప్లీజ్ రా, పాపం రా. ఏం కాదన్నా. ఫ్రెండ్ కదరా. ఏం కాదన్నా. సరే దిగుదాం. హాయ్ ప్రదీప్, దిస్ ఈజ్ మనీషా. మనీషా, మీకోసం ఒక చిన్న కవిత, తర్వాత ఆన్సర్ చెప్తా. వద్దా? పర్లేదు, నేను వెయిట్ చేస్తున్నా ఇందా నుంచి. మీకోసం వేసుకున్నాను జడ, పొద్దున్నే తిన్నాను వడ, ప్రదీప్ నిన్ను చూస్తుంటే నా గుండెల్లో దడదడ. ఏంటి ఇది, జడేసుకోవడమా? 2 పిల్కలు వేసుకున్నా, 2 జల్లు నీకోసం. జడ అంటే అల్లిన జడ కదా? ఇట్లా కూడా జడనే. అది కూడా జడ అంటున్నారు ఈ మధ్యన. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. ప్లీజ్ టర్న్ పేజ్ నెంబర్ 2. అంబులెన్స్ వెహికల్ ని క్యాబ్ గా చేసి రోడ్ మీద నడుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఎందుకు అలా నడుతున్నావు అంటే నా ఇష్టం అని చెప్తా. వాడు కూడా లోపలేసి 2 కుమ్మి నా ఇష్టం అంటాడు. దిస్ ఇస్ వంశీ. అన్న ఎవరైనా వచ్చి నీకు ఏమి ఇష్టం అంటే నా ఇష్టం అని చెప్పు. సార్ వీళ్ళందరినీ సెపరేట్ సెక్షన్ లో కూర్చోబెట్టండి సార్. వీళ్ళకి ట్రిపుల్ ఐటీ కోర్స్ ఇవ్వాలి నేను. నా పేరు మహేష్. నా టాలెంట్ చూసి మా క్లాస్ అమ్మాయిలు నన్ను లవ్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ టాలెంట్ తగ్గించుకోరంటే నా ఇష్టం రా అంట. సూపర్. అంటే మహానుభావులు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు అర్థం కాదురా. మా నేమ్ శైలు. గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ 3 కలుపుకొని తింటుంటే మా ఫ్రెండ్ వచ్చి ఇదేం తిండే అంటే నా ఇష్టం, ఇట్లనే తింటా అని చెప్తా. అరగంట తర్వాత కాదు తెలిసిద్ది ఏమవుద్దా అంటది. నీకు కవిత ఫస్ట్. ప్లీజ్. నాకు ఇష్టం రెడ్, ఇంకెవరు వద్దు, ప్రదీపే ముద్దు. థ్యాంక్ యూ. అందరూ మంచినీళ్ళతో స్నానం చేస్తుంటే నేను మాత్రం పందిలాగా లాగా ఏంటి అందరూ మంచినీళ్ళతో స్నానం చేస్తుంటే నేను మాత్రం పందిలాగా బురదలో పొలుతుంటా. ఎవరైనా వచ్చి ఇదేంటి అని అడిగితే అది నా ఇష్టం, నేను అలాగా చేస్తా అంట. కావాల్సింది మీరు కూడా రండి అని చెప్పా. మై నేమ్ ఇస్ లీలావతి. ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు. థ్యాంక్ యూ లీలా గారు. మీకోసం ఒకటి తెచ్చాను. చాక్లెట్లు. కనులే కననీయా కలనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వదలండి. థ్యాంక్ యూ. అన్న నీకోసం వచ్చింది కవిత. కళ్ళకి కాటుకు అందం, పెదాలకి చిరునవ్వు అందం, ఈ ఎక్స్ప్రెస్ రాజాకి ప్రదీప్ అన్న అందం. నేను కాదు నాన్న, మీరే అందం ఎక్స్ప్రెస్ రాజా. సమ్మర్ లో చల్లగా ఉంటుందని చెప్పేసి ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి తిరుగుతుంటే ఎవరైనా వచ్చి జిప్ వేసుకోరా అంటే నా ఇష్టం అని చెప్తా. చలేసిద్ది కూర్చో. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు రాజశేఖర్ రెడ్డి. హాయ్ రాజశేఖర్. ఏ విషయంలో అయినా పక్కోడు హెల్ప్ తీసుకుంటా, కానీ నా మ్యారేజ్ లైఫ్లో మాత్రం నా ఇష్టం. ఎందుకంటే నీ ఇష్టం కదా మరి, చెప్పడం ఎందుకు? కూర్చో. హాయ్ ప్రదీప్ అన్న, నీకోసం ఫస్ట్ గా ఒక కవిత. హాయ్. మా ఊరు తణుకు, చలికాలంలో వస్తుంది వణుకు, ఎక్స్ప్రెస్ రాజా ఒక చల్లని చినుకు, నిన్ను చూస్తుంటే రావట్లేదు కునుకు. ఇక్కడ పడుకోకూడదు. నెక్స్ట్ ఆన్సర్ ఏంటంటే, ట్రైన్ లో వెళ్తున్నప్పుడు టీసీ వచ్చి టికెట్ తీసుకున్నారా అని అడిగితే తీసుకోలేదు, నా ఇష్టం అని చెప్తా. వాడు కూడా తలుపు దగ్గర తీసుకెళ్ళి నా ఇష్టం అంటాడు. ఎవరైనా వచ్చి నీ జుట్టు పొడుగుంది కట్ చేసుకో అంటే నా ఇష్టం, నా జుట్టు. ఎంత బాగుంది చూడండి మీ జుట్టు. మాకు పెరగదు కదా, మాకు తెలుసు ఆ విషయం. మా నేమ్ అజయ్ కుమార్. అందరూ నీళ్ళు నోటుతో తాగుతా, నేను ముక్కుతో తాగుతా, నా ఇష్టం అంట. అంతే కదా, ఇన్కమింగ్ మన ఇష్టం నాన్న. ఇన్కమింగ్ తో మనకు ప్రాబ్లమే లేదు. చీకట్లో కూర్చొని వైట్ శారీ కట్టుకొని జుట్టు ఇరబోసుకొని కూర్చున్నప్పుడు అని అరిచి కింద పడిపోయారు. ఎవరైనా వచ్చి నన్ను అడిగినప్పుడు అది నా ఇష్టం, నేను ఎట్లా కూర్చుంటే మీకెందుకు అని అంటాను.